మాయావి పొడుగు కాళ్ల మేక మరియు మాయావి రెండు దారులు తెల్ల సింహాలపై పులి దాడి. అడవికి రాజైన తెల్ల సింహం సింబా చాలా పిరికిది. దీంతో ఒక పులి సింబా పిరికితనాన్ని అలుసుగా తీసుకొని ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఒకసారి పులి అడవిలో చొరబడి జంతువులపై దాడి చేస్తూ ఉంటుంది. అప్పుడు జంతువులు, తెల్ల సింహాలు అన్నీ కలిసి సింబా దగ్గరికి వస్తాయి. అప్పుడు ఒక తెల్ల సింహం ఇలా అంటుంది, మహారాజా, ఈ పులి మన అడవిలో ఉన్న జంతువులపై నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తుంది. మీరేమో పిరికితనంతో గుహలోనే ఉంటున్నారు. మీలాంటి పిరికివాడు మహారాజుగా ఉండకపోవడమే మంచిది. ఇలా తెల్ల సింహాలన్నీ కలిసి సింబాపై విరుచుకుపడతాయి. ఆ మాటలన్నీ విని సింబా సిగ్గుతో తలదించుకొని మౌనంగా ఉండిపోతుంది. ఇలాగే కొన్ని రోజులు గడుస్తాయి. ఆ తరువాత ఒకసారి పులి జింకల గుంపుపై దాడి చేసి జింకలని, చిన్న చిన్న జింక పిల్లల్ని చంపి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక జింక తన బాధని చెప్పుకోవటానికి సింబా దగ్గరికి వెళ్తుంది. మహారాజా, ఎలాగైనా ఈ పులిని అడ్డుకోండి. అది ఈరోజు మా గుంపుపై దాడి చేసి మా చిన్న చిన్న పిల్లల్ని చంపేసింది. ఇప్పటికైనా మీ పిరికితనాన్ని విడిచిపెట్టండి మహారాజా. జింక బాధని సింబా చూడలేకపోతుంది. జింక వెళ్ళిన కొద్దిసేపటికి సింబా తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నేనెందుకిలా ఉన్నాను? నా ప్రజలకి రక్షణ ఇవ్వలేకపోతున్నాను. ఇక నేను ఇక్కడ ఉండలేను. అడవిని వదిలి ఎక్కడికైనా పారిపోతాను. ఇలా ఆలోచించి సింబా అడవిని వదిలి పారిపోతూ ఉంటుంది. అడవి సరిహద్దులు దాటి బయటకు రాగానే అకస్మాత్తుగా రెండు దారులు ప్రత్యక్షమవుతాయి. ఆ రెండు దారుల్లో రెండు పందులుంటాయి. అందులో ఒక దారి మొత్తం పూలతో నిండి ఉంటుంది. వేరొక దారి ముళ్లతో నిండి ఉంటే అప్పుడు పూలతో నిండి ఉన్న దారి దగ్గర పంది సింబాతో ఇలా అంటుంది. మహారాజా, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు నా దారిలోకి రండి. నేను మీకు రక్షణనిస్తాను. ఆ పులి ఎప్పటికీ మిమ్మల్ని చేరుకోలేదు. అప్పుడు ముళ్లతో నిండి ఉన్న దారి దగ్గర ఇంకొక పంది ఉండి ఇలా అంటుంది. లేదు మహారాజా, నా దారి ముళ్లతో నిండి ఉన్నా నేను మీకు చాలా ధైర్యాన్ని ఇస్తాను. అప్పుడు మీ ప్రజలను మీరు కాపాడుకోగలరు. ఇక రెండు పందుల మాటలు విన్న సింబా ఆలోచనలో పడుతుంది. ఇప్పటిదాకా నా వల్ల నా ప్రజలు చాలా కష్టాలు అనుభవించారు. అందువల్ల నాకు, నా ప్రజానికానికి ముళ్లదారే సరైంది. ఇలా సింబా ముళ్లతో నిండిన దారిని ఎంచుకుంటుంది. అక్కడ సింబాతో పాటు అక్కడే ఉన్న పంది కూడా ఆ ముళ్లదారిలో తోడుగా వస్తూ ఉంటుంది. ఇలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పంది ఇలా అంటుంది. మహారాజా, కొద్దిసేపటికి ఇక్కడ ఒక పొడుగు కాళ్ల మేక ప్రత్యక్షమవుతుంది. మీరు దాని లోపలికి వెళ్ళి అక్కడున్న పాలు తాగండి. అప్పుడు మీకు చాలా ధైర్య సాహసాలు వస్తాయి. ఇక మీకు వచ్చే బలం ముందు ఆ పులి ఎందుకు పనికిరాదు. ఇలా పంది చెప్పినట్టుగానే అక్కడ ఒక పొడుగు కాళ్ల మేక ప్రత్యక్షమవుతుంది. అప్పుడు పంది మెట్లని ఏర్పాటు చేస్తుంది. సింబా ఆ మెట్లెక్కి పైకి వెళ్ళి అక్కడున్న పాలని తాగుతుంది. పాలు తాగగానే సింబాకి అమితమైన శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు సింబా చాలా ధైర్యశాలిగా మారిపోతాడు. సింహం మెట్ల నుంచి కిందకి దిగి పందికి ధన్యవాదాలు చెప్పి తిరిగి అడవికొస్తుంది సింబా. అక్కడ పులి జింకపై దాడి చేస్తూ ఉండగా సింబా చూసి ఇలా అంటాడు. పులి, అక్కడే ఆగిపో. జింకని ఏదైనా చేసావో నీ ప్రాణాలు దక్కవు. వెంటనే అడవి నుంచి వెళ్ళిపో. ఏంటి, నువ్వు నన్ను చంపుతావా? తిరిగివాడా, నన్ను బెదిరిస్తున్నావా? పులికి సింబాకి ఉన్న బలం గురించి తెలియక ఇలా అంటుంది. అప్పుడు సింబా పులిపై దాడి చేస్తుంది. ఇద్దరి మధ్య చాలా పెద్ద కొట్లాటే జరుగుతుంది. ఇంతలో అక్కడికి తెల్ల సింహాలు, అడవిలో ఉన్న మిగిలిన జంతువులన్నీ అక్కడికి చేరుకుంటాయి. తమ మహారాజు ఆ పులిపై దాడి చేయటం చూసి అవన్నీ ఆశ్చర్యపోతాయి. ఇలా సింబా ఆ పులిని చంపి తమ శత్రువుని అంతం చేస్తుంది. వారివా మహారాజా, మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మేమంతా నమ్మలేకపోతున్నాం. ఇదంతా ఆ మాయావి దారులు, అలాగే అక్కడ ఉన్న పొడుగు కాళ్ల మేక వల్లే సాధ్యమైంది.
ఇక ఎప్పుడూ మన అడవిపై ఎటువంటి ప్రమాదమూ జరగదు. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఇక అప్పుడు జంతువులన్నీ సింబా మహారాజు జై జై అంటూ పొగుడుతూ సంతోషపడతాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.